ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఒక సహోదరి నా యొద్దకు వచ్చి ఒక మాట చెప్తా ఉంది. ఏమనంటే, నా భర్త ఎప్పుడు కూడా నన్ను ఇన్సల్ట్ చేస్తాడు, ఎప్పుడు కూడా నన్ను హింసించే మాటలు మాట్లాడతాడు, ఎప్పుడు నన్ను బాధ పెడతా ఉంటాడు అని చెప్పి చాలా వేదనతో తను పంచుకుంటా ఉంది. అయితే నేను తనకు ఒక మాట చెప్పాను. దేవుడు తప్పకుండా నీ భర్తను మారుస్తాడు, మనం ప్రార్థన చేద్దాము అని చెప్పి తనని పంపించేశాను. అయితే తన ఇంటికి వెళ్ళినాక ఒక విషయం ఆలోచిస్తూ ఉందంట. ఏమనంటే, నా భర్తకి కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి కదా, నేను ఎందుకు అవి చెప్పలేదు సిస్టర్తో అని ఆలోచన చేస్తూ ఉందంట. తన మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఓన్లీ చెడు లక్షణాలే చెప్తా ఉన్నావు, తనలో కొన్ని మంచివి కూడా ఉన్నాయి కదా, అవి ఎందుకు పంచుకోవట్లేవు అని తన మనస్సాక్షి గద్దించినప్పుడు సిస్టర్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఒక మాట చెప్తా ఉంది. సారీ సిస్టర్, నేను ఓన్లీ నెగిటివ్ థింగ్స్ చెప్పాను, కానీ తనలో కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. తన కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటాడు, మాకు కావాల్సినవన్నీ కొని తెస్తూ ఉంటాడు, సరుకుల విషయంలో కానీ బట్టల విషయంలో కానీ అన్నీ సరి అయిన రీతిలో చూసుకుంటూ ఉంటాడు. కేవలము ఆ మాటలే నన్ను బాధిస్తూ ఉంటాయని తను చెప్తా ఉంది. నిజమే కదా, ప్రతి మనిషిలో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి, కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఎవ్వరము పర్ఫెక్ట్ కాదు, ఎవ్వరము సంపూర్ణంగా ఉండము కదా. సో అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలంటే, మంచి లక్షణాలను చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచిని చూస్తూ, వారిలో ఉన్న మంచి లక్షణాలను చూస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నేను ఇంత మంచి వ్యక్తిని వివాహం చేసుకున్నానా అని నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. ఒకవేళ ఆ నెగిటివ్ థింగ్స్నే చూసామనుకోండి, ఏవైతే చెడు లక్షణాలు ఉన్నాయో వాటినే చూసుకుంటూ ఉన్నామనుకోండి, లైఫ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. ఒక ముళ్ళులాగా అది గుచ్చుకుంటూ ఉంటుంది, నేను తప్పుడు పర్సన్ని పెళ్లి చేసుకున్నాను అని. సో నువ్వు ఎప్పుడు వివాహ జీవితంలో సంతోషంగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు. నీ పిల్లలను కూడా నువ్వు సరైన రీతిలో పెంచలేవు. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలా, సమాధానంతో ఉండాలా. దాని ద్వారా నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా చక్కగా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే, పాజిటివ్ థింగ్స్ని చూస్తూ ముందుకు వెళ్ళాలా, మంచి లక్షణాలు ఎదుటి వ్యక్తిలో చూస్తూ ముందుకు వెళ్ళాలా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం సెలవిస్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:10 చదువుకుందాం. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భార్య భర్తను ఎడబాయొద్దు, భర్త భార్యను ఎడబాయకూడదు. ఎవ్వరు కూడా, ఇద్దరు కూడా భార్యాభర్తలు ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు అని వాక్యం చెప్తా ఉంది. చాలాసార్లు మనం విడిపోవడానికి సాకులు వెతుకుతూ ఉంటాం. అయితే వాక్యం చెప్తా ఉంది, నువ్వు కలిసి ఉండడానికి సాకులు వెతకాలి, కలిసి జీవించడానికి. వారిలో ఉన్న ఒక్క మంచి లక్షణమైన తీసుకొని, ఈ మంచి లక్షణము వల్ల నేను తనతో కలిసి ఉంటాను అని నువ్వు పాజిటివ్గా తీసుకున్నప్పుడు నీ వివాహ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. నీ కుటుంబము అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అతి కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.